నమస్తే. తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం పైన. గత ప్రభుత్వంలో నియామకాల విషయంలో నిరుద్యోగులను మోసం చేసిందని గత ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కలిసి గద్దెదించారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల బతుకులు మారుతాయి, నిరుద్యోగులందరికీ మంచిగా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, మా ప్రభుత్వం ఏర్పడితే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. సో అదంతా చూసి నిరుద్యోగులు అందరూ నమ్మిర్రు. ఇవాళ మా ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మా అందరి బతుకులు మారతాయని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు అందరూ ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత ఇవాళ అగత్తయో ఇగత్తయో ఉద్యోగాలు అని చెప్పేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నిరుద్యోగుల ఎదురుచూపులే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. సో ఉద్యోగాలు కావాలని రోడ్లు ఎక్కితే వాళ్ళని అరెస్ట్ చేసుడు. సో ఇదే జరుగుతుంది రోజు. అశోక్ నగర్ లా, దిల్సుఖ్ నగర్ లా నిరుద్యోగుల బతుకులంతా ఇట్లే ఉన్నాయి. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్రత్యూష గారు ఉన్నారు. ఒక్కసారి ఈ విషయం గురించి డీటెయిల్స్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఏర్పడింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నది. సో ఒక మంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు అంటున్నాడు, ఇంకొక మంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటున్నాడు. అసలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, నిరుద్యోగులకు అసలు ఆశలు పెట్టుకోవచ్చా ఉద్యోగాల విషయంలో? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మీ మీడియా ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ ఎవరు అంటే స్టూడెంట్స్, విద్యార్థులు. మా విద్యార్థులు ఇంటింటికి వెళ్ళి, అంటే మేము నిరుద్యోగులం అని చెప్పేసి టీషర్ట్స్ వేసుకొని బస్ యాత్రలు చేసి ఇంటింటికి వెళ్తే, ప్రతి ఊరికి వెళ్తే తిండి తిప్పలు పడుకోవడానికి కూడా లేకపోయినా కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వస్తే, ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు గద్దెనెక్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. నథింగ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద గవర్నమెంట్. వాళ్ళకి ఒక గవర్నెన్స్ చేయడం చేతనవ్వట్లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతనవ్వట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి, ఉద్యోగాల గురించి మీరు అడిగారు. అయితే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందో, వీళ్ళ దాంట్లో మంత్రులు ఎలా ఉంటారంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనేమైనా తక్కువ తిన్నానా అని చెప్పేసి ఒక మంత్రి 70,000 అంటాడు, ఇంకో మంత్రి 10,000 అంటాడు. 10,000 అని కాదండి, 1,00,000 అంటారు, 60,000 అంటారు. ఒక్కొక్కరు అసలు వాళ్ళకే తెలీదు. అంటే వాళ్ళు ఎందులో ఏ మినిస్టర్ అనేది కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు మన లేబర్ మినిస్టర్ వివేక్ గారు ఉన్నారు, ఎంపీ వివేక్ గారు. వివేక్ గారు పని ఏంటి? లేబర్ మినిస్ట్రీ. లేబర్ మినిస్ట్రీ వివేక్ గారు ఏమంటారంటే మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటారు. మరి ఏ సెక్టార్ లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు? మరి వాళ్ళ V6 ఛానల్ కి మన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? 1,00,000 ఉద్యోగాలు ఇస్తే, 70,000 ఉద్యోగాలు ఇస్తే స్టూడెంట్స్ బయటకు వచ్చి నిరుద్యోగులు ఎందుకు నిరసన చేస్తారు? మీరు చూసినట్టయితే అండి, ఈ రోజు మొత్తము 30 లక్షల ఓటీఆర్లు రిజిస్టర్ అయ్యాయి. 30 లక్షల ఓటీఆర్లు రిజిస్టర్ అయితే నువ్వు ఇచ్చే 60,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? నువ్వు 60,000 కూడా ఇవ్వలేదు, నువ్వు ఇచ్చింది 16,000 మాత్రమే. మొన్న అసెంబ్లీలో ఓపెన్లీ మన బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, మేము మొత్తము 67,000 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు. అంటే ఆ 67,000లో కూడా మా పార్టీ, మా కాంగ్రెస్ సర్కార్, మా గవర్నమెంట్ వచ్చాక ఇచ్చినవి కేవలం 16,000 అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మన బట్టి విక్రమార్క గారు చెప్పుకున్నారు. ఎవరికి ఆన్సర్ చేశారు? హరీష్ రావు గారు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేశారు. ఇది యావత్ తెలంగాణ చూసింది. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కదా మన ఏవైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బా అంటున్నారు, సెల్ఫ్ డబ్బా కాదు, గత ప్రభుత్వం కంటే మేము బెటర్ అని అంటున్నారు వాళ్ళు. గత ప్రభుత్వం కంటే ఎందులో వీళ్ళు బెటర్ అని అడుగుతున్నా నేను. ఎందులో మీరు బెటర్ గత ప్రభుత్వం కంటే? గత ప్రభుత్వము నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ సాధించుకున్నప్పుడు, ఇప్పుడు మనందరికి తెలుసా అండి, మధ్యలో 2 సంవత్సరాలు పాండమిక్ వచ్చింది. కరోనా టైంలో అసలు సస్తమా బతుకుతామా అనే దాంట్లో మనం బ్రతుకుతుంటే మీరు నమ్మరు, ఆక్సిజన్ కొరత ఎంత ఉందండి అప్పుడు. మొత్తం యావత్ ప్రపంచానికే మన హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్స్ పోయాయి. అంటే మనం ఎంత డెవలప్మెంట్ లో ఉన్నా మీరే ఆలోచించండి. 2 సంవత్సరాలు పాండమిక్ రావడము, తర్వాత మన ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి, ఇలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గవర్నమెంట్, మీకు తెలుసు గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు జాబులు ఇవ్వాలి, నోటిఫికేషన్స్ ఇచ్చే టైం కి వీళ్ళు ఏదో ఒక కిల్లుకు పట్టుకొని వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. బయోమెట్రిక్ అనే ఇష్యూ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇదే బల్మూర్ వెంకట్ గారు వెళ్ళి హైకోర్టులో, సుప్రీం కోర్టులలో, ఈ బల్మూర్ వెంకట్ గారు హైకోర్టులో SLP లేకపోతే, ఈ బయోమెట్రిక్ గురించి చెప్పకపోతే ఈ రోజుకి ఎగ్జామ్స్ అయిపోయి మాకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేవి. నోటిఫికేషన్స్ ఈ రోజు ఎవరి వల్ల నోటిఫికేషన్ ఆగిపోయినాయి? కాంగ్రెస్ వాళ్ళనే అంటున్నారు. పేపర్ లీకేజ్ అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళనేనా గత ప్రభుత్వంలో? నేను ఒకటి చెప్తానండి, అంటే నా నాలెడ్జ్ కి నేను ఒకటి చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే గత ప్రభుత్వము, ఇప్పుడు TGPSC
యూపీఎస్సీ లాగా టీజీపీఎస్సీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. సో ఆ టీజీపీఎస్సీ అనే కాన్స్టిట్యూషన్ బాడీలో పేపర్ లీకేజ్ అయిన తర్వాత కూడా మన ఎవరైతే ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఆయన ఒప్పుకున్నారు, ఓకే మా ప్రభుత్వంలో ఇది ఇలా జరిగింది కదండి, మేము మీకు మళ్ళీ రీనోటిఫై చేస్తాము ఎగ్జామ్స్ అని చెప్పారు. మళ్ళీ రీనోటిఫై చేశారు, అప్పుడు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీనోటిఫై చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వం చూసుకోండి, మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో GO-29 అని తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అవకాశాలు కోల్పోయినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మేము మెయిన్స్ ఎగ్జామ్ ముందే మళ్ళీ చెప్పాము ఈ విషయము, మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు మనల్ని రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎందుకు ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి కొత్త ఎగ్జామ్ ఎందుకు పెట్టలేదు? ఈరోజు అంటున్నారు కదా వీళ్ళు పేపర్ లీకేజ్ చేశారంటే వాళ్ళు పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ గవర్నమెంట్ లో పేపర్ లీకేజ్ అయిన విషయం వాస్తవమే, కానీ వాళ్ళు మళ్ళీ తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పేసి కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని అది రద్దు చేసి పెట్టారు. కానీ మీరేం చేశారు? మీకు తెలుసు ఒక GO-29 అనేది అన్కాన్స్టిట్యూషనల్. వీళ్ళకి తెలుసు గ్రూప్ 1 లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో. మొత్తం యావత్ ఇండియాలో ఎక్కడ కూడా రెండు హాల్ టికెట్స్ ఎక్కడ ఉండవు, ఒక కాంగ్రెస్ సర్కార్ కి మాత్రమే ఉంటాయి. మన రాహుల్ గాంధీ ఏదైతే చెప్పుకుంటూ ఉంటాడో కాన్స్టిట్యూషన్ పట్టుకొని సంవిధానం పట్టుకొని నేను ఐకాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటాడు, ఆమె డెమోక్రటిక్ పర్సన్ అని అంటాడు. ఆయన సోషల్ జస్టిస్ ఆయన డెమోక్రటిక్ పర్సన్ ఎంత వరకు ఉందో అర్థమవుతుంది. ఇన్ డెమోక్రటిక్ ఇండియా ఎవ్రీవన్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. వి హ్యావ్ ద రైట్. ఇప్పుడు గ్రూప్ 1 లో అవకతవకలు ఉంటే కోర్టు వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఎట్లా ఇస్తుంది? మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఒకటండి, నేను ఒకటి చెప్తాను, మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో అది ప్రతిదీ బుల్డోస్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. మేము నార్మల్ స్టూడెంట్స్ అండి, నార్మల్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 GO-29 కేసు ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఈ GO-29 అనేది కాన్స్టిట్యూషన్ అని చెప్పలేదు. ఎప్పుడు కూడా మెరిట్స్ ఆఫ్ ది కేసు లోకి వెళ్ళకుండా వాళ్ళు ఏం చెప్పారంటే డిలే అండ్ లాచెస్ బేసిస్ మీద ఈ కేసుని కొట్టేశారు. ఇప్పటికి కూడా కేసు అనేది పెండింగ్ ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది అపోజిషన్ గవర్నమెంట్ టు సపోర్ట్. మళ్ళీ GO-29 యావత్ ఇండియాలో, ఈవెన్ ద హోల్ ఇండియా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, నిజంగా ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు నిజంగా మాకు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ జాతి మీద గానీ వాళ్ళ కమ్యూనిటీ మీద గానీ రెస్పెక్ట్ ఉండే వాళ్ళు మళ్ళీ ఆ కేసు పేపర్స్ తీసి చూడండి. అవన్నీ డిలే అండ్ లాషెస్ మీద కొట్టేసిన కేసెస్ మెరిట్ లోకి వెళ్ళలేదు. అండ్ టాకింగ్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటండి, టీజీపీఎస్సీ అనేది ఒక బాడీ. ఆ బాడీ ఎప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ సంస్థ లాగా ఉండాలి, కానీ అది ఒక ఇండిపెండెంట్ సంస్థ లాగా పనిచేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళు, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తున్నారు. దే ఆర్ బిహేవింగ్ యాజ్ అ పప్పెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ రోజు టీజీపీఎస్సీ అనే సంస్థ, అది యూపీఎస్సీని చూసి నేర్చుకోండి. యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. యూపీఎస్సీలో ఇలాంటి అవకతవకలు ఎక్కడైనా జరిగినట్టు చూసారా? మేము ఇది కూడా రిక్వెస్ట్ చేసాం. ఇంకొకటి, బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు ఏమన్నారంటే టీజీపీఎస్సీని మేము ప్రక్షాళన చేసి యూపీఎస్సీ లాంటి బాడీని తీసుకొని వస్తామని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు యూపీఎస్సీ లాంటి బాడీని ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావడం అయితే దూరికి బాదండి. అట్లీస్ట్ టీజీపీఎస్సీ యూపీఎస్సీ ఫాలో అయ్యే గైడ్ లైన్స్ ని కూడా ఫాలో అవ్వలేకపోతుంది. ఈ రోజు స్టూడెంట్స్ అనే వాళ్ళు లాస్ అవుతున్నారు, అన్ని కేసెస్ కొట్టేస్తున్నారంటే దాంట్లో గవర్నమెంట్ యొక్క హస్తం ఎంతకైనా ఉంది. ఇది నిజం, ఇది వాస్తవం. అఫ్ కోర్స్ ఎందుకంటే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ని మన గవర్నమెంట్ టీజీపీఎస్సీ తీసుకుంటది. టీజీపీఎస్సీ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాదిస్తారు వాళ్ళ తరపున. ఎందుకు గవర్నమెంట్ అడ్వకేట్స్ ని తీసుకోవచ్చు కదా? మేము ఇట్లా ప్రైవేట్ అడ్వకేట్స్ మాకు ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి? మేము ఒక ప్రైవేట్ అడ్వకేట్ దగ్గరికి పోతే, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర పోతే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అడుగుతారండి ఒక పూటకి. మేము ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తాం? అండ్ మోర్ ఓవర్ టాకింగ్ అబౌట్ ద డాటా, ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఉంటది, ప్రతి ఆన్సర్ షీట్ ఉంటది, ప్రతిదీ ఉంటది. కానీ మాతో అవన్నీ ఉన్నాయా? మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం? ప్రతిసారి మేము ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాలి, మేము ఆర్టీఏ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఈ రోజు యావత్ తెలంగాణకి నేను ఒకటే చెప్తున్నాను, యావత్ తెలంగాణ చూస్తుంది గ్రూప్ 1 లో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేవి. ఓన్లీ ఒకటేనండి, రెండు హాల్ టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంట. అసలు I just wanted to ask the TGPSC, do you know the meaning of administrative convenience? Do you really think రెండు హాల్ టికెట్స్ పెడితే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్? రెండు హాల్ టికెట్ కి అసలు కన్వీనియన్స్ ఏంటండి? ఈ రోజు వాట్ ఎవర్ ద కేసెస్ విచ్ ఆర్ గెటింగ్ బిల్డోస్డ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి అని. అసలు గ్రూప్ 1 లో అవకతవకలు జరగలేదు. కొంతమంది నిరుద్యోగులను వలల చేసుకొని రాజకీయ కోవట్లుగా మార్చుకొని నిరుద్యోగులను ఉసిగొలుపుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే నిరుద్యోగులు రాజకీయ ఉచ్చులో పడి రాజకీయ కోవట్లుగా మారిర్రా? నిరుద్యోగులు రాజకీయం గురించి మాట్లాడుకుంటే నన్ను అడిగితే
నాకు తెలీదు ఎంతమంది నిరుద్యోగులకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఒక నిరుద్యోగికి రాజకీయం ఇష్టం అయితే దాంట్లో తప్పేముంది? ప్రతి ఒక్కరికి ఒక ఐడియాలజీ నచ్చుతది. రాజకీయ కోవట్లుగా మారిర్రు అంటున్నా. అది తప్పు. రాజకీయ కోవట్టుగా మారడం అంటే అది చాలా చాలా పెద్ద, అసలు ఆ మాట అనడమే చాలా తప్పు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మేము నిజంగానే రాజకీయ కోవట్టులాగా మారుంటే మేము ఇంత కష్టపడి ఢిల్లీ వరకు వెళ్ళి లేకపోతే మిగతా అడ్వకేట్స్ ని హైర్ చేసుకొని మాకేం అవసరమో డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ వేస్తుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ పార్టీనో వాళ్ళే డైరెక్ట్ వెళ్ళి కేసులు వేసుకుంటారు కదా. మేమెందుకు సఫర్ అవుతాం ఇంతగానం? మీకు తెలుసు, మీ మీడియా వాళ్ళు కూడా చాలా సార్లు చూస్తున్నారు మా గ్రూప్ 1 కేసుల గురించి మేము ఎంత కష్టపడుతున్నాం ఏందనేది. రాజకీయ కోవట్లు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ జెన్యూన్ ఆస్పిరెంట్స్ మీరు నమ్మరు, రూపాయి వాళ్ళ జోబులోకి వెళ్ళి తీసి పెడుతున్నారు, వాళ్ళ బంగారం అమ్ముకుంటున్నారు, వాళ్ళ ఇళ్లలో ఇంకా చాలా మంది ల్యాండ్ అమ్ముకున్నారు. మరి అలాంటి వాళ్ళు రాజకీయ కోవట్లు అవుతారా? నువ్వు తప్పు చేస్తున్నావు, గవర్నమెంట్ అనేది మిస్టేక్ చేస్తుంది, నువ్వు దాన్ని ఒప్పుకోకుండా మమ్మల్ని రాజకీయ కోవట్లు అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు గెలుస్తారా అసలు? మరి రాహుల్ గాంధీ కోసం మన బీహార్ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీహార్ లో నిరుద్యోగుల కోసం బయటకు వచ్చి రోడ్ ఎక్కిన రాహుల్ గాంధీని మరి అప్పుడు ఏమనాలి? అక్కడ ఆయనకు సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అందరినీ మేము రాజకీయ కోవట్లు అన్నారా? ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నావు, మరి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీయా? ఆ రోజు మీకు ఓట్లు వేసినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీయా? ఈ రోజు రాజకీయ కోవట్లు మేం కాదు, ఈ రోజు రాజకీయ కోవట్లు కోదండ రామ్ సార్ గారు, ఆకునూరి మురళి గారు, ఎవరైతే బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు, వీళ్ళు రాజకీయ కోవట్లు. ఈ రోజు నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నా, ఈ రోజు రాజకీయ కోవట్ మేం కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక రాజకీయ కోవట్. మేం కాదు రాజకీయ కోవట్, ఆయన కోవట్ కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయాలని ఆయన అనుకున్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇంత ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయగలుగుతాడా? అది ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? అఫ్ కోర్స్ ఆయనకు తెలియదా? ఇప్పుడు వెలుగుమట్లలో ఇన్సిడెంట్ చూసామండి మనము. వెలుగుమట్లలో జరిగింది ఎంత అన్యాయము మీకు తెలియదా? అది అన్యాయం అనే విషయం రేవంత్ రెడ్డి గారు తెలీదా? అట్లా చేస్తే వెలుగుమట్ల నుంచి మన కోట్లు రావని తెలీదా? ఈ రోజు మీరు చూసినట్టయితే ఎస్టీ మన బీసీ డిక్లరేషన్ చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి. డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ద ఓట్ బ్యాంక్స్. హీ నో ఓట్స్ కోసమే డిక్లరేషన్ అనేది చేస్తారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆయన డిక్లరేషన్ చేశాడు, ఓట్ల కోసం డిక్లరేషన్ చేసిండ్రు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ డిక్లరేషన్ అనేది చేయాలి కదా. బీసీలకు ఈసారి కూడా ఏమన్నారు, మేము 20,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు యాజ్ పర్ ద కామారెడ్డి డిక్లరేషన్. 3 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు, 60,000 కోట్లు నువ్వు పెండింగ్ ఉన్న వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నావు? రాహుల్ గాంధీనేమో ఆడ కూర్చొని మేము 42% రిజర్వేషన్ మేము బీసీల కోసం కొట్లాడుతున్నామని చెప్పేసి ఆయన అంటాడు. ఈయననేమో ఇక్కడ బీసీల, నేను చెప్పాను కదా బీసీ డిక్లరేషన్ గురించి. క్వశ్చన్ ఏంటంటే లేదు, కాంగ్రెస్ పార్టీలో నేను 2034 వరకు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదండి. ఒకటి, ఇప్పుడు నిజంగానే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేయాలనుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంతమందిని సఫర్ చెయ్యవు. నువ్వు ఎవరిని తొక్కుకుంటూ వచ్చాడు? నేను అదే అడుగుతున్నా. నేను చెప్తా, ఎవడో తొక్కితే రాలేదండి, ఓట్లేస్తే వచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను. నేను అంటే మాలాంటి యంగ్ జెన్జీ నుంచి మీరు నేర్చుకోకండి. తొక్కితే ఓట్లు రావండి, తొక్కితే గెలవరు, ఓట్లేస్తే గెలుస్తారు. ఎంతో మంది highest percentage in the state, in India, in the country and in the state ఎవరు SC ST BC వాళ్ళు. వీళ్ళు ఓట్లేస్తే నువ్వు వచ్చావు, నువ్వు ఎవరిని తొక్కుకుంటూ రాలేదు. ఈ రోజు ప్రజలు అనుకుంటే ప్రజలు తొక్కేస్తారు. గత 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉందా? అప్పుడు ఎవరు తొక్కారు కాంగ్రెస్ పార్టీని? ప్రజలు తొక్కారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు అంతే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలేంటి, కుట్రలేంటి ప్రతి ఒక్కరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు చేసే మోసాలేంటి, కుట్రలేంటి, ఎవరెవరు ఇందులో పాల్పంచుకుంటున్నారో అందరికి తెలుసు. వాంటెడ్లీ నేను అదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ లో బ్యాడ్ అవ్వాలి అని ఒకే ఇంటెన్షన్ తోటి ఆయన చేస్తున్నాడు. ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కావట్లేదు, మిగతా మంత్రులకు కూడా అర్థం కావట్లేదు. లాభం ఏముందండి? అదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒకటి చెప్తా చూడండి. ఆయనకు పై నుంచి ఏదో ఆర్డర్ ఉండింటది. అసలు రేవంత్ రెడ్డి గారి ఓట్కి నోట్ కేసు ఎక్కడ పోయిందండి నాకు అర్థం కాదు. అంతే కదా, ఏడికి వెళ్ళిపోయింది. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఏమో పైనుంచి ప్రెషర్ ఉందేమో అని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసే అని చెప్పేసి పైనుంచి ప్రెషర్ ఉందేమో. అందుకే అప్పుడప్పుడు మెదడులో పురుగు తిరిగినట్టు ఊరికే ఆ గాంధీ విగ్రహం పెడతా అక్కడ హీ నోస్, ఆయనకు తెలుసు మనం గాంధీవాదులం కాదు. మొన్న గద్దర్ అవార్డ్స్ అని చెప్పిండు, కావాలని కళాకారుల ఓట్లు ఆయనకు అవసరం లేదు. అందుకే చాలా మంది కళాకారులను వద్దనుకొని వేరే వాళ్ళకి ఇచ్చిండు. ఆయనకి ఎవరు కావాలి? ఆంధ్ర మీడియా కావాలి, ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంట ఎందుకు పెట్టిండు? అది
మొన్న గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిండు అది? ఆయన కరెక్ట్ క్లియర్ గా ఒక స్ట్రాటజీతో పనిచేస్తున్నాడు. మిగతా కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు అఫ్ కోర్స్ అందుకే మొన్న బీసీ భవన్ అని చెప్పేసి ఇక్కడ ఒక నారాయణ ఇన్స్టిట్యూట్ అని ఉంది. సారీ, బీసీ భవన్ ని నారాయణ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అమ్మేశారు. కురుమ భవన్ కి సంబంధించింది నారాయణ ఇన్స్టిట్యూట్ కి అమ్మేశారు. అంటే ఏంటి, తెలంగాణలో వేరే వాళ్ళు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా లీజ్ కి. మరి నారాయణ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఎంతసేపు సినీ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకున్నాము. ఎవరెవరికో గద్దర్ అవార్డ్స్ ఇచ్చినావు నువ్వు, మన దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ మిట్టపల్లి సురేందర్ కి ఎందుకు ఇవ్వలేదు? మధుప్రియకి ఎందుకు ఇవ్వలేదు? ఆ గంగాకి ఎందుకు ఇవ్వలేదు? ఇంకా చాలా మంది అండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చినావు? అంతే కదా. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. హీ అంటే ఆయనకు ఆంధ్ర మీద వాళ్ళ గురువు మీద ప్రేమ పోవట్లేదు. నేను ఆయనకు ప్రేమ ఉండొద్దు అనట్లేదు. ఆయనకు ఆంధ్ర రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు ఆయన గురువు, ఎవరికైనా గురువు అంటే రెస్పెక్ట్ అనేది ఉంటది, నేను లేదు అనట్లేదు. కానీ మనం ఉండే తెలంగాణలో ముందు మన స్టేట్ ని డెవలప్ చేసుకుందామని అడుగుతున్నా నేను. మన స్టేట్ ని డెవలప్ చేయండి, మీ రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో డెవలప్మెంట్ ఏం జరగట్లేదా? రాష్ట్రం 2047 విజన్ దిశగా దూసుకుపోతా ఉంటే మీరేమో ఏం డెవలప్ కాలేదంటున్నారు. టాకింగ్ అబౌట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ రోడ్లు చూడండి. ఇప్పటికి ఇదే థర్డ్ బడ్జెట్ వచ్చింది. ఏం డెవలప్మెంట్ అయింది చెప్పండి? ఒక ఫ్రీ బస్ ఒకటి పెడితే డెవలప్మెంట్ అయినట్టేనా? మనం గ్లోబల్ సమ్మిట్ పెట్టడము వేరు, మీరు ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడం కాదు. ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎంతమంది మన స్టూడెంట్స్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. మీరు గ్లోబల్ చేస్తున్నారు, మీరు సబ్మిట్ చేసి నువ్వు 75% మన స్టూడెంట్స్ కి ఇవ్వకుండా పక్క రాష్ట్రాల వాళ్ళకి జాబ్లు ఇస్తే ఏం లాభం? స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నావు. స్కిల్ యూనివర్సిటీస్ లో ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? ఎంతమంది? నేను అదే చెప్తున్నాను కదండి. ఈవెన్ శ్రీధర్ బాబు గారికి కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైతే గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది చేశారు, అందులో వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఎవర్ ద ఇన్వెస్టర్స్ వచ్చారో అక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్ లో మన స్టూడెంట్స్ ని అకామిడేట్ చేయండి, మన వాళ్ళకు స్కిల్ అప్గ్రేడేషన్ చేయండి, వాళ్ళకు స్కిల్స్ నేర్పించండి, వాళ్ళు ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని అందులో పెట్టండి, వాళ్ళ లైఫ్ కూడా చూడండి. మీరు ఏదో 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు సన్న బియ్యం ఇచ్చినంత మాత్రాన మా జీవితాలు మారవు. అర్థమైందా? ఊర్లలో సన్న బియ్యాలు ఇచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలకు నువ్వు 5 రూపాయల భోజనం తినమంటే ఎలా మారుతాయి చెప్పండి? వాళ్ళ జీవితాలు మారుతాయా? ఇదే నేను క్వశ్చన్ చేస్తున్నాను గవర్నమెంట్ ని. సో ఏం చెప్తారు ఫైనల్ గా నిరుద్యోగులకు సంబంధించి? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, అక్రమ అరెస్టులు అవుతున్నాయి. సో ఇప్పటికైనా మీ నిరుద్యోగుల రిక్వెస్ట్ ఏంటి అసలు? నేను ప్రభుత్వాన్ని, అంటే యాక్చువల్ గా అక్కడ రాహుల్ గాంధీ ఏదైతే కూర్చొని ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను అనుకుంటున్నారో, నేను ఆయనకు కూడా చెప్తున్నాను, రాహుల్ గాంధీకి కూడా హంబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ తెలంగాణ రావడానికి ఎంతో మంది వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు నియామకాలు కావాలి అనుకొని తగలబెట్టుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. అంటే ఎంతో మంది తల్లులు వాళ్ళ కడుపు కోత, తెలంగాణ రాష్ట్రం చాలా మంది తల్లుల కడుపు కోతను మిగిలిచిందని మీకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన జరిగిందో, 10 సంవత్సరాల పాలన జరిగిందో, నిజంగా చాలా మంది అందులో సుఖంగానే ఉన్నారు. చాలా స్కీమ్స్ వచ్చాయి, చాలా వెల్ఫేర్ అనేది జరిగింది. అంటే నేను కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే నేనుండే ప్లేస్ లో కూడా చాలా డెవలప్మెంట్ అని జరిగింది. నీళ్లు రాకపోయేవి, మాకు నీళ్లు వచ్చాయి. మైగ్రేషన్ ఉండేది, ఇప్పుడు మైగ్రేషన్ లేదు. అన్ని బీడు భూములు కనిపించేవి, ఇప్పుడు కొంచెం పచ్చగా కనిపిస్తుంది రైతు బంధు వల్ల. అంటే ఒక గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్, అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా మంది మళ్ళీ మైగ్రేషన్, అంటే చాలా మంది వలసలు వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది అనమాట. వాళ్ళకి రైతు బంధు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు మాకు జాబ్లు వస్తాయి అనుకొని కూర్చొని చదువుకున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో గిగ్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు. వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు, చెప్పులు కూడా ప్రాపర్ గా లేవు. అంటే వాళ్ళు ఎంత అవస్థలో ఉన్నారో వాళ్ళకి తెలుసు. అమ్మాయిలు చాలా మంది ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అలసిపోయారు. మీరు చూసుకున్నట్టయితే మా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలలో చాలా మంది అమ్మాయిలు తండాలో నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. మన వాడలలో నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు. మీకు తెలుసు కదండి, ఇంట్లో 25+ ఏజ్ అయితే అందరికి కూడా ఒక పెళ్లి అనేది ఒక రెస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. అయినా కూడా ఎదుర్కొని చాలా మంది ఆడవాళ్ళు కూడా PCOS ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ కూడా చదువుతున్నారు. అంటే మాకంటూ ఒక జాబ్ వస్తుంది, మేము ఇండిపెండెంట్ గా ఉంటామని చెప్పేసి అక్కడ చదువుతున్నారు. సో నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ ని, మీరు ఒక నోటిఫికేషన్స్ ఇవ్వండి.
ఒక నోటిఫికేషన్ ఇస్తే మేము కూర్చొని చదువుకుంటాం కదా, మాకు ఇదంతా అవస్థ అవసరం లేదు కదా. మీరు అది చెప్పరు ఇది చెప్పరు, మేము ఇస్తామనను ఇవ్వమనరు. ఇప్పుడు మీరే చూడండి, గవర్నమెంట్ సెక్టర్ కు ప్రిపేర్ అయిన మేము ప్రైవేట్ సెక్టర్ లో 10,000 15,000కు పని చేయమంటే ఎట్లా పని చేస్తాం? అంతే కదా. మేము ఇన్ని రోజులు ఎకనామిక్స్ పాలిటీ అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ గురించి చదివిన మేము, మీరు వెళ్ళి చిన్న చిన్న చిప్స్ క్రియేట్ చేయండి, అది చేయండి ఇది చేయండి అని మనం ఎలా చదువుతాము? చాలా మంది స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, నిద్రాహారాలు మానేసి చదువుకుంటున్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. అప్పుడే తెలంగాణ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మన 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 స్టూడెంట్స్ ఉన్నారో, మన స్టూడెంట్స్ బెనిఫిట్ అయిన రోజు తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇస్ వాట్ ఐ ఫీల్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్. నేను రాహుల్ గాంధీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాహుల్ గాంధీ హీ హిమ్సెల్ఫ్ కాల్స్ దట్ హీ ఈస్ అ డెమోక్రటిక్ మ్యాన్, డెమోక్రటిక్ పర్సన్. సో హియర్ ఇన్ తెలంగాణ ఏదైతే డెమోక్రసీ ఉందో ఆ డెమోక్రసీ మొత్తం కూడా అసలు ఇక్కడ డెమోక్రసీ అనేది కనిపించట్లేదండి, మాట్లాడనివ్వట్లేదు. లాఠీ చార్జీలు, ఎంతసేపు పోలీస్ అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు, నాకు అర్థం కావట్లేదు. మేమన్నా మావోయిస్టులమా నక్సలైట్లమా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? మీతో ఆన్సర్ లేకపోతే ఆన్సర్ చేయకండి, అంతేగాని కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడితే బాగోదు. ఇంకా 2 సంవత్సరాలే ఉంది ప్రభుత్వానికి. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అత్తాపతా లేకుండా తెలంగాణలో ఉందో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అత్తాపతా లేకుండా అయిపోతే తెలంగాణలో. ఇస్ వాట్ ఐ ఫీల్, వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అక్కడున్న మంత్రులకు కూడా నేను అదే చెప్తున్నా, మీతో డాటా లేకపోతే డాటా దగ్గర పెట్టుకొని మాట్లాడండి, అంతేగాని 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు జాబ్లు ఇచ్చామంటే అసలు ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మీరు జాబ్లు ఇస్తే మీరు ఇచ్చిన జాబ్లన్నీ 16,000 జాబ్లు, 16,000 జాబ్లు 30 లక్షల ఓటీఆర్లు చేసుకునే వాళ్ళకి ఎలా సరిపోతాయి చెప్పండి? సో గవర్నమెంట్ ని కానీ, నేను అందులో ఉండే మన సిఎస్ గారికి కూడా కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ ఈ ఆపమండి. ఎందుకు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, పోరాటాలు ఎలా ఆపుతాం చెప్పండి? మీకు తెలుసు ఎలా లాక్కొని వెళ్తుంటారో, ఎలా అరెస్ట్ చేస్తుంటారో అని చెప్పేసి. పోరాటం చేస్తుంటేనే మాకు ఫలితం లేదు, ఇంకా పోరాటం ఆపితే ఇంకేం ఫలితం ఉంటుంది చెప్పండి? ప్రభుత్వం వినే వరకు, రాహుల్ గాంధీ వినే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఇవి మా హక్కులు, మా జాబులు, మేమేం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగట్లేదు. మేము దేనికి క్యాపబుల్ ఉన్నాం, మా క్యాలిబర్ ఏంటి మేము టెస్ట్ చేసుకున్నాం కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, ఈవెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ అవుట్ దేర్. I'm requesting, we want the notifications to be released as soon as possible, so that ఏమవుతుందంటే మా లైఫ్లలో ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మా పేరెంట్స్ కూడా చూస్తారు. ఇప్పటికే చాలా మంది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ లోనే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ఈ ప్రాసెస్ లో. సో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని నేను అనుకుంటున్నాను.